thumbnail చూసి అయితే ఎవరు టెన్షన్ పడకండి. మన అకాడమీ ఎప్పుడూ కూడా నెగెటివ్ వీడియోలు చేయదు. ఓన్లీ ఒక స్టూడెంట్‌ని పాజిటివ్‌గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, బేసిక్‌గా మనకి సొసైటీలో పాజిటివ్‌గా ఉన్న వాళ్ళు ఉంటారు. నెగెటివ్‌గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ చాలా బ్రూటల్‌గా ఉండాలండి. అంటే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఈ కాంపిటీషన్‌లో మీకు అక్కున్నా, చెల్లున్నా, అన్నున్నా, తమ్ముడున్నా, ఫ్రెండ్స్ ఉన్నా ఎవరితో కూడా మీకు సంబంధం లేదు. దిస్ ఈజ్ యువర్ బ్యాటిల్. అంటే దిస్ ఈజ్ లిటరల్లీ యూ వర్సెస్ యూ. అంటే నిన్న మీరెలా ఉన్నారు, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇవాళ మీరెలా ఉన్నారు, ఇవాళ మీరు కంపేర్ చేసుకుంటే రేపటి మీరెలా ఉన్నారు అనేది మాత్రమే మీ ప్రోగ్రెస్‌ని మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని మా ఫ్రెండ్ ఎలా చదువుతున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి ఎలా చదువుతుంది, ఈళ్ళెలా చదువుతున్నారు, మనకి దిస్ ఈజ్ అన్నెసెసరీ. అండ్ చాలామంది ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేది దేనికి అంటే, యూట్యూబ్‌లో చాలామంది మహానుభావులు చేసే వీడియోలను బట్టి, లేదా ఈ టెలిగ్రామ్ ఉన్న స్క్రాప్ ఛానెల్‌ని చూసి చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటారు. చాలామంది ఇప్పటికీ గూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా, అసలు ఏపీపీఎస్సీ వాళ్ళు జాబ్ క్యాలెండరే కండక్ట్ చేయరంట గదా! మీకు తెలుసా? అని జెప్పేసి చదువుకునే వాడిలో చెవులో చిన్నగా ఒక నెగెటివ్ వర్డ్ వదులుతాడనమాట. అంటే ఇక్కడ చదివేవాడి మైండ్‌లో గూడా ఒక నెగెటివ్ థాట్ రైజ్ అవుతుంది. అరే! నిజంగానే జాబ్ క్యాలెండర్ ఇవ్వరా? నేనెందుకు చదువుతున్నానిప్పుడు? అనే క్వెషన్ రైజ్ అవుతుంది. అసలు ఎగ్జామే బెటరు. ఊరికే స్టూడెంట్స్ అందరిని గూడా కామ్ జేయడానికి మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అని ఇంకొకడొచ్చి అంటాడు. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో లక్షల మంది అప్లై జేసి, వేల మంది ఫిల్టర్ అయ్యి, ఏదైనా గాని మనకు సంబంధం లేదు. సీరియస్ యాస్పిరెంట్ ఎవరితో సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మీకు పిడుగులే పడనివ్వండి, మీకు పెద్ద పెద్ద వర్షాలు, హెయిల్ స్టార్మ్స్ రానివ్వండి, సునామీ రానివ్వండి, ఎర్త్‌క్వేక్స్ రానివ్వండి, మాకు సంబంధం లేదు. మేము ప్రిపేర్ అవుతూ ఉంటాం. దట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ యాస్పిరెంట్. మిగతా వాళ్ళని చూసి మనం ఎప్పుడైతే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతామో, అప్పుడు మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ యొక్క పతనం స్టార్ట్ అవుతది. ఓకే. మీరు మీరు కంపేర్ జేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. తెలంగాణలో ఫాలో అవ్వలేదండి. బట్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇక్కడ ఎవరికన్నా నష్టం ఉందా? అని నేను ఒక డైరెక్ట్ క్వెషన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇదే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీస్ వాట్ నాట్ అన్నీ మీరు ప్రిపేర్ అవుతున్నారు గదా! ఇది మీకు వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అవ్వదా? అనేది మీరు సెల్ఫిష్‌గా ఆలోచించాలిక్కడ. మీరు చాలా సెల్ఫిష్‌గా ఉండాలండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఉపేందర్ సార్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉపేందర్ సార్ తెలంగాణ నుంచి స్టేట్ 9థ్ ర్యాంకర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో. ఉపేందర్ సార్ తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్ రాశారు. ఎస్ఏ ఎగ్జామ్ రాసినప్పుడు బబ్లింగ్ మిస్టేక్. అంటే వరుసగా బబుల్ చేసుకుంటూ వెళ్లారు. ఒకటి మిస్ అయింది స్టార్టింగ్‌లో. అంటే ఏ నుంచి బబుల్ చేసుకుంటూ రావాల్సింది బి నుంచి అలా బబుల్ చేసుకుంటూ వచ్చేసరికి ఒక 18 20 మిస్టేక్ చేశారు. ఎస్ఐ పోయింది. బట్ బాధపడలేదు. అదే నోటిఫికేషన్‌లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్‌లో 146 మార్కులొచ్చి ఫైర్ కానిస్టేబుల్ జాబ్ గూడా వచ్చింది. మరి ఫైర్ కానిస్టేబుల్ వచ్చింది కదా అని చెప్పేసి సార్ అక్కడ సెటిల్ అవ్వచ్చు. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా గైడ్ చేశారు. ఉపేందర్, నువ్వు అదే ప్రిపరేషన్ ఏదైతే నీ గ్రూప్ 2 గోల్ అనుకుంటున్నావో దాని మీదే కూర్చో అని ఇదే మాట ఇద్దరికి చెప్పారు. ఇద్దరికి చెప్తే ఒక పర్సన్ మాట విన్నాడు. మాట విన్నాడు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గ్రూప్ 2 9థ్ ర్యాంకర్, తెలంగాణ మూవ్‌మెంట్ స్టేట్ టాపర్ అయ్యారు. ఇంకొక పర్సన్ ఫైర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కదా! జాయిన్ అయిపోయారు. అంటే ఏమో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తదో లేదో, లేదా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితదేమో గ్రూప్ 1 లాగా అని నెగెటివ్‌గా ఆలోచించిన పర్సన్ ఇంకా ఫైర్ కానిస్టేబుల్ లానే ఉన్నాడు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా బ్రదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పవన్ సార్ ఆల్రెడీ 3 టైమ్స్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ క్రాక్ చేశారు. మొన్న ఏపీపీఎస్సీ, మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ 2 రాయలేదు. బికాస్ వాళ్ళ జాబ్ కూడా ఈక్వలెంట్ టు గ్రూప్ 2 అని చెప్పేసి గ్రూప్ 1కి ట్రై చేశారు. ఫస్ట్ అటెంప్ట్ 2022 కంప్లీట్‌గా లీవ్ పెట్టేసి ట్రై చేశారు. నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ బయటకొచ్చేసి అబ్సెంట్ అయిపోయి ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ బయోమెట్రిక్ ఇష్యూ వల్ల పోయింది. థర్డ్ టైమ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. అంటే జీఎస్టీ ఇన్స్‌పెక్టర్‌గా చేస్తున్నారు. ఆ జాబ్ ఇంకా ప్రొబేషన్ డిక్లేర్ అవ్వలేదు. సో, నేనే చెప్పాను, "అన్నయ్య,
మరి ఉన్న జాబ్ పోతుందేమో, ప్రొబేషన్ కూడా డిక్లేర్ అవ్వకపోతే మళ్ళీ ఒకవేళ మనం ఇబ్బందుల్లో పడతామేమో, ఒకవేళ థర్డ్ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఒకవేళ ఉంటే అని చెప్పేసి జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వని చెప్పేసి అన్నా. సో రెగ్యులర్గా ప్రిపేర్ అయింది వేరుంటుంది, జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయింది వేరుంటుంది. సో జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు, ఈ షార్ట్ బై సమ్ 20 to 30 మార్క్స్ షార్ట్ వల్ల గ్రూప్ 1 మిస్ అయింది. బట్ ఇక్కడ పవన్ సార్ గ్రూప్ 1కి చదివింది ఎక్కడన్నా వేస్ట్ అయిందా అంటే వేస్ట్ అవ్వలేదు. ఎందుకు? రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సీజీఎల్ అంటే 2025 నోటిఫికేషన్ కూడా రాశారు హైదరాబాద్ పోస్టింగ్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ పోస్టింగ్ కోసం రాస్తే ఇప్పుడు ఇంకా బెటర్ జాబ్ వచ్చిందనమాట. అంటే ప్రివెంటివ్ ఆఫీసర్ అయ్యారు. ప్రివెంటివ్ అంటే నథింగ్ బట్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అయ్యారనమాట. అంటే ప్రివెంటివ్ చాలామంది ఆప్షన్ పెట్టుకుంటూ ఉంటారు. మంచి జాబ్, వైట్ యూనిఫామ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్, చెన్నైలోనే పోస్టింగ్, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ ఈ స్టోరీస్ నుంచి, అంటే ఈ రియల్ లైఫ్ స్టోరీస్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు బి సెల్ఫిష్. ఇది మీకోసం మీరు చేసే యుద్ధం, మీ ఫ్యామిలీస్ కోసం మీరు చేసే యుద్ధం. అంతేగాని సొసైటీలో చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, చాలామంది నెగిటివ్గా థింక్ చేసే పర్సన్స్ ఉంటారు. వాళ్ళతో మనకు సంబంధం లేదండి, అస్సలు సంబంధం లేదు. వాడు 100 చెప్పనివ్వండి, మీరు ఏం చేయాలి? అనాలి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దట్స్ వాట్ లాస్ట్ టైం టాపర్స్ చేసింది అదే. లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 2 అప్పుడు చాలామంది రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేశారు కదా. మరి కోర్టు ఏమన్నా గవర్నమెంట్కి ఫేవర్గా ఉందా? లేదు. స్టూడెంట్స్కి అంటే లైక్ స్టూడెంట్స్కి ఫేవర్గా ఏమన్నా జడ్జ్మెంట్ ఇచ్చిందా? లేదు. ఏదైతే రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని సవరించుకొని మీరు రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి సింపుల్గా ఒకటి చెప్పేసింది. ఇదే మాట నేను తెలంగాణలో సేమ్ స్టూడెంట్స్ ఇదే ఇష్యూ ఫేస్ చేశారు, రిజల్ట్ ఇచ్చేశారు, వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఆ టైంలో కూడా చాలామందికి చెప్పాను. దీస్ 20 days ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ యూ. మీరు ఎవరిని నమ్మకండి. సరే ధర్నాలు అవన్నీ చేయాలి అనుకుంటే ఒక 1 hour or 2 hours మీరు చేయండి, తప్పులేదు. కానీ అట్ వాట్ కాస్ట్? మీ ప్రిపరేషన్ ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా చేయండి అని చెప్పేసి చెప్తే చాలామంది అసలు ఎగ్జామే జరగదు అని చెప్పేసి నెగిటివ్గా థింక్ చేసుకొని ఎవరైతే ఆ 20 days వేస్ట్ చేసుకున్నారో, లాస్ట్ 20 days, ఇప్పుడు ఎవరికి కూడా గ్రూప్ 2 ఉద్యోగం రాలేదు. మాకు ఏదేమైనా సంబంధం లేదు, ఎగ్జామ్ జరిగిద్ది అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అని మేము ఎవరికైతే చెప్పామో వాళ్ళు ఇప్పుడు మంచిగా గ్రూప్ 2 సర్వీస్లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే మెంటల్గా మనం చాలా ఫిట్గా ఉండాలండి. అంటే బయట నుంచి మనకి ఏదన్నా ఒక న్యూస్ వచ్చింది అనుకుంటే దానికి మనం రియాక్ట్ అయిపోయి మన ప్రిపరేషన్ని పక్కన పెట్టాము అంటే ఇక్కడ నష్టపోయేది లిటరలీ మనమే. ఓకేనా? సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇవాళ May 1st ఆల్రెడీ నేను ఒక స్ట్రాటజీ వీడియో చేశాం మనం. ఎలాగా May 1st నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా కవర్ చేసుకుంటూ రావాలి అనే ఒక స్ట్రాటజీ వీడియో చేశాము. ఆ వీడియో కూడా ఒకవేళ కావాలనుకుంటే మీరు చూడండి, చాలామందికి హెల్ప్ అయింది. అండ్ ఒకవేళ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకుంటే స్టూడెంట్స్కి మీకు ఏపీఎస్సి గ్రూప్ 2కి 175 days స్టడీ ప్లాన్, ఏపీఎస్సి గ్రూప్ 1కి 100 days స్టడీ ప్లాన్ డైరెక్ట్గా మన విఐపీ లెర్నింగ్ యాప్లోనే మనం పెట్టడం జరిగింది. సో అది కూడా మీరు, దట్ ఈస్ ఏ ఫ్రీ స్టడీ ప్లాన్, మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా కోచింగ్ కోసం చూస్తున్నారు, సార్ మాకు టైం తక్కువ ఉంది కదా, మాకు మెంటర్స్తో డైరెక్ట్గా క్లాసెస్ చెప్పిండి అనుకుంటే మన అకాడమీలోనే మే డే స్పెషల్ ఆఫర్ కూడా రన్ చేస్తున్నాము. 8,000 డిస్కౌంట్ వస్తుంది కోచింగ్ మీద. అంటే 12,000 రూపాయలకి మీకు కంప్లీట్ ఏపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్, అంటే ప్రిలిమ్స్ కోచింగ్, మెయిన్స్ కోచింగ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, దీంతోపాటు 15 months వ్యాలిడిటీ, దీంతోపాటు మీకు ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇస్తున్నాము అండ్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ ఇస్తున్నాము. ఈ సేల్ మనకి నైట్ 10 వరకు మాత్రమే ఉంది. బట్ చాలామంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి 2nd May వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. 2nd May నైట్ 10 PM వరకు కూడా ఇది మీకు ఉంటుంది. అండ్ దీంట్లోనే మీకు లాస్ట్ క్లాసెస్ కూడా, అంటే లాస్ట్ టైం మన కంప్లీట్ అయిన బ్యాచ్ యొక్క రికార్డింగ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా పెట్టాము. మీకు కావాలంటే వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. ఆ క్లాసెస్ వినే చాలామంది ర్యాంకర్స్ వచ్చారు మన అకాడమీ నుంచి. సిమిలర్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 కూడా 8,000 డిస్కౌంట్ ఉంది. ఏపీఎస్సి గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా మనం ఫ్రీగా ఇంక్లూడ్ చేసి పెట్టాము. సో ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు 8,000 వర్త్ కూపన్ని. ఒకటి, మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే సత్తా ఉంటే మ్యాక్సిమం మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. టైం తక్కువ ఉంది, మాకు ఇమీడియట్గా సక్సెస్ కావాలి అనుకుంటేనే కోచింగ్ జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను పర్సనల్గా కూడా చాలామందికి కోచింగ్ ముందు సజెస్ట్ చేయనండి. మీరు సెల్ఫ్గా ముందు ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి. మీ వల్ల కావట్లేదు అని అనుకుంటేనే కోచింగ్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటున్నా. కోచింగ్ అనేది చాలామంది ఏదో నెగిటివ్గా అనుకుంటారండి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏదో లక్షల కోట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. దాంట్లో మనకి ఏం పెద్దగా
ఒరిగేది ఏం లేదండి. ఇప్పుడు చిన్నప్పుడు స్కూలింగ్ మనం ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకొని ఉన్నాం గదా! మరి స్కూల్స్‌లో మనం ఏమన్నా క్వెషన్ చేస్తామా? మీరు స్కూల్ ఎందుకు పెట్టారు? మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? క్వెషన్ చేయం. ఇంటర్మీడియేట్ వాళ్ళని ఏమైనా క్వెషన్ చేస్తామా? చేయం. డిగ్రీ ఆర్ బీటెక్ మనం ఏమైనా వాళ్ళని క్వెషన్ చేస్తామా? వాళ్ళు మీకు చదువు చెప్పారండి. అవన్నీ ఒక ఎత్తయితే మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే మీ జీవితాన్ని బాగు చేయడానికి ఇక్కడ కొంతమంది గురువులు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయినటువంటి ర్యాంకర్స్ వచ్చి మీకు క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రీ టైమ్‌లో. అది మీరు అప్రిషియేట్ చేసి ఇప్పుడు అకాడమీ అన్నాక చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి గదండీ! అంత ఈజీగా గాదు. ఒక అకాడమీ అంటే ఒక యాప్ రన్ జేయాలి. బయట మనకి డీటీపీ ఆపరేటర్లని, ఫిజికల్‌గా టీము, టెలికాలర్స్ అని చాలా పెద్ద ఖర్చుంటదనమాట. బట్ మీ కంటికి ఏం కనిపిస్తదంటే కోచింగ్ అకాడమీలంటే లక్షల కోట్లు దున్నేసుకుంటారు అని జెప్పేసి అంటారు. నాకు లిటరల్లీ నవ్వొస్తదండి. అంత లక్షల కోట్లు మోసం జేయాలి అనుకుంటే చాలా ఈజీగా మోసం జేయొచ్చు. బట్ మన అకాడమీ మాత్రం జెన్యూన్‌గా సర్వీస్ జేస్తుంది. కావాలంటే మీరు ఓపెన్ ఛాలెంజ్ చాలా అకాడమీ యాప్స్‌లో అట్‌లీస్ట్ ఒక 1 స్టార్ రేటింగ్ అయినా ఉంటది. మన అకాడమీ యాప్‌లో ఇప్పటి వరకు ఒక 1 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వలేదు స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు. ఎందుకు అంటే మన కంటెంట్ మాట్లాడుతది. మన క్వాలిటీ మాట్లాడుతది. సో, దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను. మీకు 1 వీక్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. కావాలనుకుంటే మీరది ఫ్రీగా రిజిస్టర్ అయ్యి 1 వీక్ పాటు క్లాసెస్ వినొచ్చు. ఆ ఆప్షన్ గూడా కల్పిస్తున్నాం. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు జాయిన్ అవ్వండి అంతే. దేర్ ఈస్ నో ఫోర్స్. మా వైపు నుంచి ఎప్పుడు మేము ఫోర్స్ చేయము. మా వైపు నుంచి మేము ఎవరికీ గూడా కాల్ బ్యాక్ చేసేసి మీరు జాయిన్ అవ్వండి ప్లీజ్ ఇలా అదర్ అకాడమీస్ లాగా వి వోంట్ హెరాస్ అండి. ఓకేనా? సో, మీ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ర్యాంకర్ చేసే బాధ్యత వీఐపీ ఐఏఎస్ అకాడమీ మీద ఉంది అని మిమ్మల్ని మీరు నమ్మండి. మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.